నమస్తే అండి. నమస్తే. ఇది జనరలైజ్డ్ క్వెషన్ వ్యూయర్స్‌కి కాదు మీకు. హ్మ్. యోగా అనేది ఇండియాలో పుట్టింది. అవును. యోగా అనేది ఇండియాలో పుట్టి వెస్టర్న్ కంట్రీస్‌కెళ్ళి వెస్టర్నైజ్డ్ వెర్షన్ యోగా వచ్చింది. ఇప్పుడు హ్మ్. మనకి రిషికేష్ ఇక్కడంతా చూసుకున్నా కూడా ఎక్కువ ఇంగ్లీష్ పీపుల్ కనిపిస్తున్నారు. ఎక్కువ బయట ఇంగ్లీష్ కంట్రీస్ వాళ్ళొచ్చి నేర్చుకుంటున్నారు. అవును. వాళ్ళు ట్రైనర్స్‌గా మారుతున్నారు. అవును. మన ఫుడ్ మనం ఇలా తినకుండా ఇలా తింటున్నట్టు అవుతుంది. వై? అవును. ఎందుకని ఇండియన్ ట్రైనర్స్ ద్వారా లేదా ఇండియన్ ట్రైనర్స్ తక్కువ అవుతున్నారు. ఇండియన్ ట్రైనర్స్ ద్వారా ఎక్కువ మంది శిక్షణ పొందట్లేదు. వై వెస్టర్నైజ్డ్ అయింది యోగా? అట్లా ఏం లేదు. కాకపోతే థింగ్ ఏంటంటే, మన దగ్గర మేబీ వేరే యోగాని మేబీ తక్కువ చూస్తూ చాలా అసంప్షన్స్ ఉంటాయి. చాలా మిత్స్ ఉంటాయి. వాళ్ళకలా లేదు. హ్మ్. వాళ్ళు హ్యాపీగా యోగా ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. యోగికి ఇంపార్టెన్స్ అసలు యోగా అంటే ఏంటి? మన బాడీకి ఏమవుతది? అన్ని ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు యోగాలోకి ఎంటర్ అవుతున్నారు. హ్మ్. వాళ్ళు ఇష్టంగా నేర్చుకుంటున్నారు. చాలా ఇష్టంగా నేర్చుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు నేర్చుకొని ప్రాక్టీసులు చేస్తున్నారు. మన దగ్గర ఏంటి? మన చిన్న చూపు కొంచెం ఎంత కాదన్నా చిన్న చూపు ఉంది. లేదా చాలా అసంప్షన్స్ ఉన్నాయి. యోగా అనేది ఓన్లీ ఓల్డ్ పీపుల్‌కి ఇవి యంగ్ పీపుల్ నీడ్ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్‌లో కొంతమంది ఉంటున్నారు. మధ్యలో ఇరుక్కుపోయారా? వెస్టర్న్ కంట్రీస్‌కి, ఇండియన్ ఎగ్జాక్ట్‌లీ. కంట్రీస్ మధ్యలో? ఇరుక్కుపోయారు. నిజంగా 100% మీరనింది హ్మ్. వెరీ కొట్టిన స్టేట్‌మెంట్ బట్ వెరీ ట్రూ. చాలా మిత్స్ ఉన్నాయి. యోగాతో వెయిట్ లాస్ అవ్వరని కొంతమంది అనుకుంటారు. లేదా యోగాతో అది కాదని కొంతమంది అనుకుంటారు. యోగా బోరింగ్ అని కొంతమంది అనుకుంటారు. అసలు ఒక్కసారి యోగా స్టార్ట్ చేస్తే మీరు ఆపలేరు. ఐ విల్ బెట్ యూ మీరు కరెక్ట్‌గా యోగా నేర్చుకోండి. మీరు కరెక్ట్‌గా రండి ఆసన ప్రాక్టీస్‌కి మీరు ఆపలేరు. నాకసలు దెబ్బ తాకితే నేనసలు మజిల్ టేర్ అవుతేనే ఆగలేక అక్కడ కూర్చొని జస్ట్ చిన్న చిన్నగా చేసి ఎంత హాయిగా అనిపిస్తది. నాకదే అనిపిస్తది లైఫ్‌లో. మీరెంత మిస్ అవుతున్నారు? ఎందుకన్ని మిస్ తీసుకుంటున్నారు? ఫస్ట్ ఒకసారి రండి. యోగా ఈస్ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్. హ్మ్. నాట్ జస్ట్ బ్యూటిఫుల్ బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్. ఎన్నుంటాయి ప్రాణాయామం, హ్మ్. ఆసన ప్రాక్టీస్. డోపమైన్ రిలీజ్ అవుతదా? డోపమైన్ రిలీజ్ అవుతుంది నాకు. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి యాంకర్ ప్రతి ఎపిసోడ్‌లో ఎవరైనా అడుగుతారు. మిమ్మల్ని చూస్తుంటే హ్యాపీ అయిపోతున్నారు ఏంటండి? హెవీ హై అయిపోతున్నారు. ఐ గెట్ వెరీ హై వెన్ ఐ స్పీక్ అబౌట్ యోగా. యోగా గురించి మాట్లాడితే హై అయిపోతాను. చాలా హ్యాపీ అయిపోతాను. హ్మ్. మాట్లాడుతుంటేనే హ్యాపీ అయిపోతాను. ఇంకా ఆసన ప్రాక్టీస్ అయితే నాకు ఎంత బాగా అనిపిస్తది. ఇట్లా గుర్తొస్తుంది నాకు ఇట్లా అన్ని. హిప్ ఓపెనింగ్స్ చేసేటప్పుడు అయ్యుండొచ్చు, ప్రాణాయామం చేసేటప్పుడు అయ్యుండొచ్చు, మీరు ఒక్క ఆసన చేసేటప్పుడు అయ్యుండొచ్చు. హ్మ్. ఎంత హ్యాపీ అనిపిస్తదో మీకు. సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి, డోపమైన్ వస్తది, హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. హ్మ్. చాలా హాయిగా ఉంటది. అదే చెప్తాను మన లైఫ్ నిజంగా నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు. అందుకే అంతగానం చెప్తాను ఒకప్పుడంటే నేను. ఎలాగా? నాకు ఐ వాస్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ. హ్మ్. గవర్నమెంట్ జాబ్ ఓహో! నాది. 22 ఇయర్స్‌కి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాను ఓసీ కేటగిరీలో. సో, నాకది మా ఊర్లోనే చాలా ఒక పెద్ద ప్రౌడ్ విషయం లాగా అందరూ సైతం హ్మ్. అలా ఉండే. బట్ 23కి నేను రిజైన్ చేసేసాను. 23, 24కి బికాజ్ అది కాదు అలా ఉండొద్దు. అసలు ఏంది అక్కడ ఏమవుతుంది? నేనేమనుకోని ఎళ్ళాను ఏమవుతుంది? ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. అసలు బర్స్ట్ అయిపోయేదాన్ని, ఏడ్చేదాన్ని, చాలా కోపపడేదాన్ని. అసలు ఒక హ్మ్. కంట్రోల్ లేదు లైఫ్ మీద. అసలు ఫుడ్ తినేదాన్ని కాదు. అసలు వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ స్టేజ్‌లో వెళ్ళిపోయాను. హ్మ్. నాకు అర్థమైంది ఇలా ఇలా ఉండకూడదు. ఇది గాదు ఇది. ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉండాలి. లైఫ్‌లో ఇది ఒక్కటే కాదు అట్లా. చాలా రియలైజ్ అయిపోయి నాకు యోగా అంటే చాలా ఇష్టం. హ్మ్. సో, నేనే డబ్బులు జమ చేసుకొని, కూడబెట్టుకొని హ్మ్. సో, యోగా నేర్చుకొని తర్వాత యోగా స్కూల్‌లో జాయిన్ అయ్యి హ్మ్. అట్లా యోగాలోకి ఎంటర్ అయ్యి నాకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మైగ్రేన్ ఉండే, యూటీఐస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఊరికే అటాక్ అయ్యేవి. నాకెక్కువ చాలా ఆలోచించేదాన్ని. హెవీ ఓవర్ థింకర్ నేను. హ్మ్. అందుకే నేను కనెక్ట్ చేసుకోగలుగుతాను. పాపం ఎవరైనా వచ్చి నేను ఆలోచిస్తున్నాను మేడం. హెవీ ఓవర్ థింకర్. బాగా స్ట్రెస్ తీసుకునేదాన్ని. ఇలా చాలా ఉండేటియి నా ప్రాబ్లమ్సే. హ్మ్. సో, మొత్తం నేను ట్రైనింగ్ అయిపోయాక అన్ని గంటలు, అన్ని రోజులు, అన్ని నెలలు ట్రైనింగ్ అయిపోయినాక సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నాక కూడా 6 నెలలు నా మీద నేను చూసుకున్నాను ఫస్ట్. హ్మ్. శ్రద్ధగా పాటించి అసలు ఏంటి అనేది. ఎందుకంటే ఫస్ట్ నేను బయటోళ్ళకి చెప్పాలంటే నేను నమ్మాలి. నమ్మాలి అంటే నాకు తగ్గాలి. అన్నీ తగ్గిపెట్టుకున్నాను. ప్రతి ప్రాబ్లమ్ తగ్గిపెట్టుకున్నాను 6 మంత్స్‌లో. హ్మ్. సో, నేను అందుకే చెప్తాను చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాణాయామం, ఆసన ప్రాక్టీస్, మెడిటేషన్, ఫ్లోస్, ఇప్పుడు సూర్య నమస్కార్, క్రియాస్, చాంటింగ్స్ హ్మ్. ఏదో ఒక్కటన్నా కనెక్ట్ అవుతుంది. చాలా బాగా కనెక్ట్ అవుతది. అన్నీ చేస్తాం మనం. ఇప్పుడు క్లాస్‌లో కూడా నేను అన్నీ నేర్పిస్తాను. ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాను. మెడిటేషన్, యోగ నిద్ర, క్రియాస్ ఇట్లా అన్నీ ప్రాక్టీస్ చేపిస్తాను. ఎంత పవర్‌ఫుల్ అంటే హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేకుండా మన హ్యూమన్ బాడీస్ ఎవరం ఆపరేట్ చేయలేం. దట్ ఈస్ వెరీ కామన్. మీకు 4 గంటలు నిద్ర ఉన్నా కూడా మిమ్మల్ని అంతే యాక్టివ్‌గా ఉంచుతది. మీ ఆర్గన్స్ అంతే ఫంక్షనింగ్ ఉంచుతది. అంతే బాగా చేయగలుగుతది. మెడిటేషన్ అండ్ యోగ నిద్రాస్. హ్మ్. అంత పవర్‌ఫుల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ వదిలేసేయండి. ఒక నార్మల్ సగటు హ్యూమన్ బీయింగ్ రొటీన్ ఎలా ఉండాలి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు? ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ అన్నాను ఇప్పటిదాకా. సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటంటే హ్యూమన్ బాడీ న్యాచురల్ బయాలజికల్ క్లాక్. ఒక 24 అవర్ సైకిల్ హ్మ్. అన్నిటిని ఎఫెక్ట్ చేస్తది. సైకలాజికల్, బిహేవియరల్, మెంటల్, ఫిజికల్ ఎవ్రీథింగ్‌ని ఎఫెక్ట్ చేస్తదనమాట. దానికి మొత్తం కంట్రోల్ ఉంటది. హ్మ్. సో, మనం ఎట్లా ఉండాలి 24 అవర్ సైకిల్?
దినచర్య అనేది ఎలా ఉండాలి, సన్ మూమెంట్స్ ని బట్టి ఉండాలి. ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 1 మీల్ a day చాలా ఫ్యాషన్ అయిపోయింది. మీరు రాంగ్ వేలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తాయండి బెనిఫిట్స్? సన్ టైమింగ్స్ ని చూసుకొని చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ టైప్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వాత బాడీ టైప్ ఉన్న వాళ్ళు 16 hours ఫాస్టింగ్ చేస్తారంటే వాళ్ళ బాడీకి పడదు. అదే కఫా బాడీ టైప్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ 1 meal a day తీసుకోవచ్చు, వాళ్ళకి నడుస్తుంది. వీళ్ళకి ఎలా నడుస్తుంది, నాకెలా నడుస్తుంది 1 meal a day సరిపోతుంది నాకు. సో నాకు 12 to 14 hour విండో సరిపోతుంది, వాళ్ళకు కూడా అంతే 12 hour విండో సరిపోతుంది. సన్ సైకిల్ ని బట్టి ఉండాలి ఎప్పుడైనా సరే. మనం ఫుడ్ ఎనీ ఫాస్టింగ్ ఎనీథింగ్ మనం ఏం చేయాలనుకుంటున్న లైఫ్ లో సన్ మూమెంట్స్ ని బట్టి ఉండాలి. సన్ రైజ్ తో లేవాలి, సన్ రైజ్ కి ముందే లేవాలంటే సన్ రైజ్ చూడడం, ఆ సన్ లైట్ మన మీద పడడం చాలా మంచిది మనకి, ఎక్స్ట్రీమ్లీ గుడ్. అది సన్ లోకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అసలు, నాకు అర్థం కాదు. సన్ అన్నిటిని మార్చగలుగుతుంది. సన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సన్ లేకపోతే ఎవరేం లేదు, భూమే లేదు. సో సన్ లైట్ తగలాలి. ఆ తర్వాత తప్పకుండా మార్నింగ్ లేవగానే వామ్ వాటర్, ఎవరమైనా తప్పకుండా వామ్ వాటర్ తీసుకోవాలి. ఉషాప్ అని అంటారు దాన్ని. బ్రష్ చేసుకోకుంటే ముందే కూడా ఉషాప్ అని అంటారు దాన్ని. వామ్ వాటర్ 1 liter వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఆసన్ పొజిషన్ లేదా వజ్రాసన్లో కూర్చొని తీసుకుంటే ఇంకా మంచిది. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి ఈ వజ్రాసన్ చేసేటప్పుడైనా, పవన్ముక్త ఆసన్, మళ్ళీ ఆసన్ ఇవన్నిట్లో. సో డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. సో మోషన్ చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. 15 to 20 minutes అట్లీస్ట్ మీరు చేస్తారంటే 1.5-2 గంటలు కూడా చేసుకోవచ్చు ప్రాక్టీస్. మార్నింగ్ లో గంట చేస్తే చాలా మంచిది మీ టైం ని బట్టి. 15 minute రొటీన్ అట్లీస్ట్ 15 నిమిషాలు అయితే తప్పకుండా ఉండాలి. వీక్లీ 5 days చేసుకోండి మీరు, లేదా 4 days చేసుకోండి, కానీ తప్పకుండా ఉండాలి 15 నిమిషాల రొటీన్. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఈ మార్నింగ్ 15 minutes రొటీన్ మన డే ప్రిపేర్ చేస్తుంది, ఎనర్జైజ్ చేస్తుంది. ఆ టైమింగ్ ఎనర్జైజ్ చేస్తుంది, మూడ్ చాలా బెటర్లే ఉంచుతుంది, పాజిటివ్ నోట్ క్రియేట్ చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది, టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇలా చాలా ఉంటాయి. సో ఆ 15 minute రొటీన్ ఇంత పవర్ఫుల్. చూడండి మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకుంటారనేది మీ ఇష్టం. అగైన్ సింపుల్ లంచ్ మధ్యాహ్నం 12 to 2 విండోలో ఉంటే మంచిది. ఆ టైంలో ఎక్కువ అరుగుతుంది. సన్ కూడా చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ ఉంటుందా ఆ టైంలో మన ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో 2 to 4 హెర్బల్ టీస్ తీసుకుంటే చాలా మంచిది. ఈ టైంలో మనకు కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది అండ్ కొంచెం డల్ ఉంటుంది. ఈ టైంలో హెర్బల్ టీస్ తీసుకోవడం, స్లోగా కొంచెం మంచి మ్యూజిక్ వినడం, మీ హాబీస్ మీకు ఏది ఇష్టం టచ్ చేసుకోవడం ఏదైనా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైంలో చాలా మంచిది. 6 o'clock డిన్నర్ చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాబిట్స్ అది. మీరు నిజంగా 6 o'clock కనుక డిన్నర్ ఎండ్ చేయగలిగితే లైఫ్ లో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి. విత్ దిస్ సింపుల్ రొటీన్ మీ లైఫ్ లో 50% ప్రాబ్లమ్స్ ఇంకా రావు. మీకు వచ్చినా కూడా 50% ఎలిమినేట్ అయిపోతున్నాయి. అట్లా అంత పవర్ఫుల్. లేట్ నైట్స్ తినడం అంతే డేంజరస్. అది ఆ లేట్ నైట్స్ లో మనం ఎన్ని తింటున్నాము, ఎన్ని తాగుతున్నాము. 9 బిలో రావద్దు, పార్టీ స్టార్ట్ నేను దొరకనండి మీకు 10 తర్వాత దొరకను అనమాట యూజువల్ గా. సో మా కజిన్స్ లో కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. మీరు బయట కూర్చొని కంప్లైంట్ ఇచ్చుకొని నేను బయట పడుకొని పొద్దున్న లేసాక వింటాను, మీరు ఎంత అంటే అంత ఉంటారని చెప్తారు. చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎస్పెషల్లీ విమెన్ అయితే ఇంకా మంచి గట్టి కొడుతుంది మనల్ని. అందుకనే నైట్ షిఫ్ట్స్ పని చేయవు. నైట్ షిఫ్ట్స్ ఎందుకు వద్దు, ఇప్పుడు ఎవరైనా నైట్ షిఫ్ట్స్ వద్దు అంటే చాలా మంది ట్రిగర్ అవుతున్నారు. నాకు తెలుసు ఎవరికైనా డబ్బులు కావాలి, ఎవరికైనా ఇంపార్టెంట్. కానీ మీరు నైట్ షిఫ్ట్స్ చేసినప్పుడు ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు చూడండి డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో గట్ మీద హెవీ ఎఫెక్ట్ పడుతుంది. సో ఒక్కసారి గట్ మీద పడడం స్టార్ట్ అయిందంటే అమ్మాయిలకి PCOD, PCOS ఇలాంటి రూపకంలో, అబ్బాయిలకి ఇంకో రూపకంలో వస్తుంటాయి. అంతేనా? ఇప్పుడు ఇదే లాంగ్ రన్ లో కంటిన్యూ అవుతున్నారు, ఆటోమేటికలీ హార్ట్ స్ట్రోక్స్, లంగ్స్ ప్రాబ్లంలు వస్తున్నాయి, కిడ్నీలు, లివర్లు సరిగా పని చేయట్లేదు. ఇప్పుడు లివర్ సరిగా పని చేయకుండా ఫ్యాటీ లివర్ వస్తుంది, అరిగించుకోలేకపోతుంది బాడీ ఫుడ్ ని. సో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 6 o'clock మన డిన్నర్ కంప్లీట్, 8 లోపు ఉండాలి. 8 లోపు డిన్నర్ చేస్తే చాలా మంచిది. ఇంకా అంతే, అదే మాక్సిమం. 10 or 11 మాక్సిమం. ఇంకా 11 మార్చేసాం ఎందుకంటే ఇంకా లైఫ్ స్టైల్స్ మారాయి కాబట్టి. 11 ఇంకా లాస్ట్ కేస్ సినారియో. 10 to 11 పడుకోవాలి. 10 to 11 పడుకునే ముందు కొంచెం లెగ్స్ వాష్ చేసుకొని నువ్వుల నూనె కాళ్ళకి పాదాలకు మసాజ్ చేసుకొని పడుకుంటే చాలా మంచిది. నువ్వుల నూనె ఎందుకని? నువ్వుల నూనె చాలా మంచిది అనమాట నిద్ర పట్టడానికి. నిద్ర చాలా బాగా అరికాళ్ళకి. ఇప్పుడు మనకి ఫుట్ కి ఆర్గన్స్ కి చాలా ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఇప్పుడు మన ఫేస్ కి ఆర్గన్స్ కి కూడా చాలా ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో అందుకే బాడీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో మనం జస్ట్ ఈ ఫుట్ మసాజ్ తోటి కూడా ఆర్గన్స్ కి బెటర్ ఫంక్షనింగ్ అయ్యేలాగా చూసుకోవచ్చు. సో అందుకనే కాళ్ళు చాలా ఇంపార్టెంట్. మసాజ్ చేయాలా? మసాజ్ జస్ట్ 2 minute మసాజ్. ఓకే, వెరీ పవర్ఫుల్. నిద్ర అసలు యుల్ స్లీప్ లైక్ ఏ బేబీ. నా స్టూడెంట్స్ కి కూడా చాలా ఇష్టం ఈ విషయం, ఈ టెక్నిక్. చాలా మంది పాటించవచ్చు అయితే నిద్రలో మంచిగా. ఇది బాగా పనిచేస్తుంది. ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకున్న వాళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు. ఇప్పుడు బయటకి వెళ్ళి అట్లా ఇట్లా తిరిగి రావడం అంతా పాసిబుల్ అవుతుంది ప్రతి 1 hour కి. జస్ట్ అవుతుంది 1 hour కి ఒకసారి. పోస్చర్ ఏదైనా
పోస్చర్ ఏమవుతుందంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తారంటే ఇలా కూర్చొని ఇక్కడ ఏదో పెట్టుకొని ఇంకా నేను మంచి పోస్టర్ లో కూర్చుంటాను, ఈడ కూర్చుంటారు, ఆడ కాలు పెడతారు. నా హస్బెండ్ కూడా అంతే, అట్లా చేసినప్పుడు అయితే అసలు ఇసిరే అవుతుంది. అసలు ఎవరైనా సరే అలా కూర్చుంటే మాత్రం కోపం వస్తుంది నాకు. ఇట్లా కూర్చుంటారు, ఇక్కడ ఉంటాయి, ఇది ఇక్కడ ఉంటుంది, అది ఆడ ఉంటుంది, ఆడ ల్యాప్టాప్ ఉంటుంది, ఆటోమేటికల్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వద్దన్న స్పైన్ కి ఎల్బోస్ కి ఏవో వస్తానే ఉంటాయి, స్పాండిలైటిస్ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్ వస్తుంటాయి. ఏజ్ తోటి సంబంధం ఎక్కడ ఉంది? పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోస్చర్ సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ సగం రావు, పోస్చర్ సరిగా లేనప్పుడు సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లీస్ట్ మీరు ఎట్లయినా ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత డిజైర్డ్ పొజిషన్ లో ఉన్నా కూడా అలసిపోతారు. రోజంతా అంతసేపు కూర్చుంటున్నప్పుడు బాడీ అలసిపోతుంది. సో యూ నీడ్ దట్ 1 hour ఆఫ్ యోగా, 1 hour ఆఫ్ ప్రాక్టీస్ తప్పకుండా కావాలి మీ బాడీకి. అలసట అని కాదు, మూమెంట్. ఎందుకంటే అసలు ఎక్కడ ఫ్లో ఏది అసలు ఏమి జరగట్లేదు మీ బాడీలో, కూర్చొనే ఉంటున్నారు. చాలా మంది కూర్చొని కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ బ్లడ్ ఫ్లోయే లేదు. రోజంతా కూర్చొనే ఉంటున్నాం కదా, మూమెంటే లేదు. సో ఎక్కడి నుంచి ఫంక్షన్ జరుగుతుంది ఆర్గన్స్ కి, ఎక్కడి నుంచి ఫ్లో వస్తుంది? అందుకనే ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ఎంత డబ్బులు ఫేస్ మీద పెట్టగలుగుతాం, వీటి మీద పెట్టాలనిపించదు మనకి, కాస్ట్లీ అనిపిస్తుంది. మందుల మీద పెట్టగలుగుతాం, బట్టల మీద పెట్టగలుగుతాం, సడన్ గా ఎక్సర్సైజ్ అనగానే పెట్టాలనిపించదు చాలా మందికి. ఇది ఎట్లా కుదురుతుందండి అట్లా అనిపిస్తుంది. ఎన్ని మీద పెట్టగలుగుతాం? మీరు వీటి మీద పెట్టాల్సిన అవసరం లేదు. మీరు యోగా చేసుకుంటే మీరు 3 months వచ్చి మీరు లైఫ్ లో ఇంకెన్ని ఏళ్ళైనా చేసుకోవచ్చు. అంతేనా? ఎవరైనా మీరే, నా దగ్గరగా ఏం లేదు, మీరు ఇంకా నేర్చుకోండి, కూర్చొని ఇంట్లో చేసుకోండి, ఏముంది దాంట్లో. మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్. కానీ ఒక గైడెన్స్ తో ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ మీకు చాలా వస్తాయి కదా. ఇప్పుడు టిప్స్ వస్తానే ఉంటాయి, మిమ్మల్ని నేను చూస్తాను, మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు, అసలు మీ బాడీ ఏంటి, మొత్తం ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోస్ లో ఎంత చెప్పినా ఒక రొటీన్ లాగా చెప్పలేము. జస్ట్ ఒక 10 నిమిషాలు ఒక్కొక్క సపరేట్ గా ఒక వెయిట్ లాస్ కి అట్లానే చెప్పగలుగుతాం. అదే మీరు క్లాస్ లో ఉంటే ప్రాపర్ మూవ్మెంట్ ఉంటుంది, ప్రాపర్ ఫ్లో ఉంటుంది. అండ్ డైలీ చేస్తాం కదా, నెల రోజులు 3 నెలలు అంటే ఎట్లా పవర్ఫుల్ ఉంటుంది. వాత పిత కఫ అన్నారు కదా, ఎట్లా తెలుసుకోవడం వాళ్ళంతటి వాళ్ళు నాది ఏ కేటగిరీలోకి వస్తుంది అని? అలా ఏం లేదు, చాలా ఈజీ అయిపోయిందండి. గూగుల్లో అసలు వాట్స్ మై బాడీ టైప్, హౌ టు ఐడెంటిఫై మై బాడీ టైప్ అంటే యాక్యురేట్ వస్తాయి. మంచి సైట్స్ వచ్చాయి, దాన్ని బట్టి వాళ్ళు ఊరికే జస్ట్ లైక్ దట్ తెలుసుకోవచ్చు. ఏ బాడీ టైప్ ఉన్నా యోగా తప్పకుండా చేయాలి. ఆడవాళ్ళు నేను పొద్దున్న లేస్తే నిలబడి వంట చేస్తున్నాను, పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తున్నాను, చిన్న బట్టలు ఏదో ఉంటే అది ఉతుకుతున్నాను, ఇవంతా మూమెంటే కదా, అయిపోయింది కదా ఎక్సర్సైజ్ అంటారు. ఇది కరెక్టా? సరిపోదు. మజిల్స్ కి ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు చూడండి, అయితే ఎక్కువ నిల్చుంటున్నారు లేదా ఎక్కువ కూర్చుంటున్నారు, అలిసిపోతున్నారు. మీకు మూమెంట్ ఏది బాడీకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చిన్న మూమెంట్ ఉంది, ఇప్పుడు నేను జస్ట్ చిన్న స్ట్రెచ్ చేసి ఇలా మూమెంట్ ఇచ్చాను, ఎంత పవర్ఫుల్ తెలుసు? సింపుల్ సింగిల్ ఆసన్. ఎందుకు పవర్ఫుల్ నేను చూపిస్తాను. జస్ట్ నేను 3 తాడాసన్ చేశాను నిల్చొని, చేతులు పైకి పెట్టి సైడ్ వంగాను, ఇన్హేల్ సైడ్ ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ సైడ్ ఎక్స్హేల్ సెంటర్. లివర్ కి ఎంత మంచిది. డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మంచిది. మనకి ఏమైనా బ్లోటింగ్లు ఉన్నా తగ్గడానికి చాలా మంచిది. ఫంక్షనింగ్, బ్లడ్ ఫ్లో చాలా బాగా చేస్తాయి, సర్క్యులేషన్ చాలా బాగా అయ్యేలా చేస్తాయి, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ని బెటర్ ఫ్లో ఉంటుంది మనకి, లివర్ కైనా కిడ్నీస్ కైనా ఎక్కడికైనా. సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, సో అట్లాంటి మనం ఫుల్ బాడీ ప్రతి ఆసనం చేస్తున్నాం అంటే ఎన్నిటికి వస్తుందో. సో మనం విమెన్ చేసే పని ఎట్లా సరిపోతుంది? మనం ఓన్లీ వీటినే యూజ్ చేస్తున్నాం కదా. అయితే కాళ్ళు నిల్చుంటున్నాం, లేదా ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు, మీరు యాక్టివ్ ఉంటున్నారు 100%, వేరే వాళ్ళకంటే 100 times బెటర్. కానీ మన మజిల్స్ కి ఏది, మన స్ట్రెంగ్త్ అవ్వడానికి ఏం చేస్తున్నాము, మన ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ ఏం చేస్తున్నాము, మన మంచి బ్లడ్ ఫ్లో ఎలా అవనిస్తున్నాం, సర్క్యులేషన్ ఎక్కడ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే.